మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. శతాబ్దాల కళ సాకారం. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముర్ము, అయోధ్యలో రామమందిరం నిర్మించాం, దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిపాం, 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం, ఉగ్రవాద విస్తరణ వివాదానికి ధీటుగా బదిలిచ్చాం, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ముందుకు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీకి పార్లమెంట్లో ద్రౌపది ముర్ము వెల్లడి. రైట్, థ్యాంక్ యూ ముర్ము గారు. ఎందుకంటే తెలంగాణను ఇంతకుముందు ఉద్యమం సమయంలోనే అక్కడ వాదనలు వినిపించినాయి. ఆ తర్వాత తెలంగాణ వీళ్ళు మళ్ళా ఇక సారు కేసీఆర్ గారు అసలు వాదన కాదు కదా, ఆయన పోయిన ఎంపీలు ఏం మాట్లాడిరో తెలియదు, వీళ్ళేం మాట్లాడిరో తెలియదు, అసలు పార్లమెంట్లో మనోళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాణ స్వీకారమే కాలేదు, వరకు గెలిచి నెల అయిపోయింది కానీ ప్రమాణ స్వీకారం కాలేదు. కాబట్టి వాళ్ళ పరిపాలన అంత మంచిగా ఉంటుంది. సరే, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి పార్లమెంట్లో ద్రౌపది ముర్ము వెళ్ళేది. సరే, సంతోషం. అది ఒకవేళ అయ్యిందనంటే తెలంగాణ ప్రజలు అదృష్టవంతులే అని మేము భావిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మన అయోధ్య గురించి మన రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు, ఏ భారత్ మాత కోనే, భారత్ మాత కోనే అని అంటే మీ నాయనని అడిగినా అర్థమవుతుండే, లేదంటే మీ నాయనమ్మని అడిగినా అర్థమవుతుండే. ఎందుకంటే మీ అమ్మని అడిగితే అర్థం కాదు. భారత్ మాత అంటే ఆమెకు తెలియదు, ఆమె వచ్చింది ఇటలీ మాత. భారత్ మాత అంటే మీ నాయనని అడిగినా తెలుస్తుండే, మీ నాయనమ్మని అడిగినా తెలుస్తుండే. నీకు భారత్ మాత ఎవరో తెలియాలి అంటే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్లలో భారత్ మాత ఎవరు, మీ మాత ఎవరు, మా మాత ఎవరు అందరూ ప్రజలు మళ్ళీ చెప్తారు. అట్లాసుంటి పనికిరాని మాటలు మాట్లాడి ఆ స్థాయిని దిగదార్చుకోవద్దు. ఇది ఎటువంటి సున్నితమైనటువంటి విషయం. ఇది భారత్ మాత అనే విషయాన్ని సున్నితమైనటువంటి విషయం. కొన్ని మతాలు, కొన్ని కులాలు అన్నీ గంగా జమున తైజిబ్ లాంటి భారతదేశం. అలాంటి భారతదేశంలో అన్ని కులాలను, అన్ని మతాలను, అందరినీ సమానంగా గౌరవించాలి. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి కులాలు వాళ్ళవి, ఎవరి దేవుడు వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. అటువంటప్పుడు అందరినీ సమానంగా గౌరవించాలి. భారత్ మాత అంటే ఎవరో తెలియదా నీకు? చూపిస్తారు నీకు. ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ పడుతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ అండ్ మార్చ్ ఎండింగ్ నీకు ఎలక్షన్స్ అయిపోతాయి. అప్పుడు భారత్ మాత ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు. భారత్ మాత ఎవరో తెలియనైనావు భారత్ జోడో అని ఎట్లా చేసినావు? భారత్ అని ఎట్లా కలిపినావు నువ్వు? భారత్ జోడో అని ఎట్లా చేసినావు యాత్ర? పిచ్చి కూతలు ఉయ్యొద్దు సార్, మంచిగా ఉండదు అది. ఎందుకంటే ఆ సున్నితమైన విషయాలను ప్రజలలో రెచ్చగొట్టద్దు. గెలిచాక పూర్తి స్థాయి బడ్జెట్ ఆ ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్లమెంట్లో గొడవ చేసేవారిని ఎవరు గుర్తుపెట్టుకోరు మోదీ. పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు. ప్రభుత్వం పాటు ఎన్నికలు కమిషన్ నోటీసులు. నేటితో సర్పంచుల పదవీ కాలం పూర్తి. సర్పంచుల పదవీ కాలం పూర్తి అయిపోయింది. దాన్ని స్టే చేసిర్రు. మరి దానికి ఏమైనా ఇన్ఛార్జీలు పెడతారా, లేకుంటే ఎలక్షన్స్కి వెళ్తారా, దాని గ్రేస్ పీరియడ్ ఏమైనా తీసుకుంటారా అనేది వేచి చూడాలి. 4 స్తంభాలపై మహోజ్వల భారత్. యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం. 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశాలు. నేడే కేంద్ర బడ్జెట్. లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. పీఎం కిసాన్ సాయం పెంపు, చమురు, వంట గ్యాస్ ధరలు తగ్గింపు పైన ఊహాగానాలు. ఏడాదిలో 2 లక్షల కొలువులు భర్తీ. త్వరలో పోలీసు శాఖలో 15,000 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాల పైననే. యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత. రైట్, వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఏం చేసిండంటే, మీరు అన్నది ఇది నిజమైన వార్తనే. కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఒకటి, ఆ ఉద్యోగాలు కల్పించలేదు ఒకటి. ఆయన ఇక్కడ చేసిండు అని అంటే, నేను నా కుటుంబ సభ్యులు
మరియు నా బంధుగణం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్కే చాలా టైం పట్టింది. ఈ వీళ్ళకి ఎడికెళ్ళిస్తాడు చెప్పు. బిడ్డకు ఉద్యోగం ఇస్తానికి 6 నెలల టైం పట్టింది ఎమ్మెల్సీ ఇస్తాను. కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయన్న రేవంత్ అన్న, నువ్వు కరెక్టే అయిపోయినాయి మాట, ఇది నిజమే. ఇది